ఏమండి హోమ్ మినిస్టర్ గారు ఇదే కదండి? ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? మీరు వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయిగా అప్పచెప్దామని తీసుకొచ్చాను. నన్ను మోసం చేస్తావా? నాకు హెల్ప్ చేస్తానని చెప్పి చీట్ చేస్తావా? మోసం చేసి నేనా నువ్వా? పెళ్లి ముహూర్తం పెట్టుకుని పారిపోయింది నువ్వు. మోసం చేశానంట. తీసుకెళ్ళండి సార్. ఎన్ని కానీలు చెప్పావు నాకు. మామూలు సెక్షన్ ఆఫీసర్ కూతురు, దీనికేంత గౌరవం ఉంటే కోటీశ్వర్లు మానబావులు మీకెంత ఉండాలి? బాబు నువ్వా? కోపంగా చూడకయ్యా. ఆ రోజు అమ్మాయి మాట విని ఏం తెలియకుండా నీ జీప్లని పల్టీ కొట్టించాను. నువ్వు మనసులో ఏం పెట్టుకోకు. ఏమండి మీ అమ్మాయిని మీకు అప్పచెప్పేశాను. శుభం, వస్తా. నన్నందరూ శ్రీకృష్ణ అని పిలుస్తారు. శ్రీకృష్ణ పిలిచారా? మాకింత ఎరుపు చేసినోడివి ఒట్టి చేతులతో పోతా? ఏంది టీవీ చూస్తా ఉండవా? 4 కట్టలు తెప్పించి పడి అబ్బాయి తీసుకుపోతాడా? డబ్బా? డబ్బు తీసుకునే వాళ్ళ కనపడుతున్నానా? అక్కడే నాకు కాలుతుంది. పోనీ భోంచేసేళ్ళు బాబు. భోజనమా? ఏమండి పెళ్లికి పిలవరా? చెప్పండి పిలవరా? అవును పెళ్ళంటే గుర్తొచ్చింది. పెళ్లి కొడుకు ఇక్కడ. సిగ్గుపడుతున్నాడు. నువ్వేనా? వస్తున్నా. వెక్కి నీ గురించి సచ్చా చెప్పింది విని పెద్ద రౌడీలా ఉంటావు అనుకున్నా. అచ్చా అలాగే ఉన్నావు. నాకు తెలుసు నీకు కోపం వస్తే ముందు వెనక చూడకుండా గన్న తీస్తావని. నీకింత తెలుపు చేస్తుందని ఎందుకు కాల్స్తావు అన్నయ్య? అవును బావా. నన్ను కొడుకు నన్ను మోసం చేస్తావా? ఏంది గలవా? పాప మా పిల్లకాయ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వెళ్ళిపోయినతో పెట్టుకొని ఆ పిల్లని తీసుకొచ్చి మాకు అప్పు చెప్పిన మీరు ఉండారు. ఎందుక? ఊరికే జీతాలు బేటాలు జోబులు వేసుకోవడానికే. వీటిని నమ్మద్దు సార్. నన్ను మోసం చేసి అమ్మాయిని తీసుకొచ్చాడు. నీ బండబడా నువ్వు మంచి పోలీసు వర్గం ఉంటాడయ్యా. నువ్వు అలా అడ్జస్ట్ అయిపోక మాయా. అసలు ఇడికి ఏ లాభం లేకుండా మనకి హెల్ప్ చేస్తాడా? అవును సార్. ఈ కాకి బట్టలోడు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి సార్. వీటిని నమ్మద్దు సార్. కంగారు పడకండి. ఎవరిని కాల్చను. నన్నెవడైనా శంకిస్తే నాకు కాలుతుంది. ఎంత కాలుతుందంటే నన్ను నేనే చంపుకునేంత కాలుతుంది. ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది. ఎక్కడుందో తెలియదు. మంచోడినైతే చావను, చెడ్డోడినైతే మొదటి బుల్లెట్కే పోతా. ఇంకా నమ్మలేదా? అమ్మని పాసుగోలా తగిలింటే పైకి పోయేవాడివే. అయినా సాయం చేయడానికి వచ్చిన మంచి పిల్లకాయ ఎందుకు చచ్చిపోవాలయ్యా? నీకు దిల్లుంది, దిమాకుంది. నువ్వు నాకు నచ్చావు. నా కొడుకెప్పుడు నా చేతిలో చచ్చావనేవాడు. మొదటిసారి నువ్వు నచ్చావన్నాడు. అన్నయ్య నైట్ పబ్ లో డాన్స్ ఫ్లోర్ బుక్ చేయి. తమ్ముడికి పార్టీ ఇస్తుంది. ఓకే లెట్స్ గో. ఏంటి సూత్రం? మందు తాగుతావా? మా బావ తాగమన్నా తాగవా? అన్నయ్య ఎలా ఉంది పార్టీ? ఎక్కడ నీ గ్లాసు? తాగడంట. నువ్వు తాగమన్నా తాగడంట. అవునా? వద్దన్నయ్య, అలవాట్లేదు. ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా? లేడన్నయ్య. ఇప్పుడు ఉన్నాడు. అలవాటు కూడా అంతే. పోయి బావా. వీడు తాగలేదు బావా, నాటకాలు ఆడేస్తున్నాడు. అన్నయ్య వీడికి నేనంటే ఇష్టం లేదు అన్నయ్య. ఆ ఏసీపీలా బావా నా కళ్ళారా చూశాను బావా. అందులో పారిపోతాడు. చూపిస్తాను చూడు. బావా మందు ఏమైపోయింది బావా? నేను చెప్తాను. బాబు మా ఆయిల్ పకీరు మందు ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగేసావా? బాబు వెర్రి వెంగళప్ప మంద ఎక్కువైనట్టుంది, కక్కేసింది.
Dear friends, meet my brother Sri Krishna. Yeah! Wait. आज का शाम श्री कृष्णा के नाम. This evening belongs to him. Cheers, brother. Yeah, come on, have. Hey, have. Hi, That's the Vicky. spirit. How are you? Hi, sweetheart. Hi. Hey, congratulations, yaar. తీసుకో నా చైన్. ఎందుకు? నీ వుడ్ బి సత్యరాధన్ నీతో బెట్ కాసేనా నువ్వే గెలిచావు. తీసుకో విన్నర్. హే, ఇది నా గెలుపు కాదు, నా తమ్ముడిది. కమ్ ఆన్, టేక్ ఇట్. వద్దన్నయ్యా. ఏయ్ మా బావిస్తే వద్దంటావా? ఆహా, నేను కూడా పందెం కాసి గెలుచుకుంటాను. వావ్, వాట్ ఎన్ ఐడియా. ఆ కాసే పందెం ఏదో ఇప్పుడే కాయ్ గెలుచుకో. ఏం వికీ? Yeah. పందెం. పందెం అన్నయ్య? ఏ పందెం కాయాలి? ఈ వైన్ గ్లాస్ ని ఈ వైన్ గ్లాస్ తో పగలగొట్టాలి. క్యాచ్. అబే చాలా సింపుల్ గా ఉంది బావా. పందెం అంటే కొంచెం టఫ్ గా ఉండాలి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నయ్య. వీడి నెత్తి మీద పెట్టే ఇంకా టఫ్ గా ఉంటుందేమో. అంటే అడే సరదాగా అన్నాడు బావా, నువ్వు సీరియస్ గా తీసుకోకు. తీసుకో. ఇటు తిరుగు. టేక్ ద గ్లాస్. నెత్తి మీద పెట్టుకో. Vicky's the winner! Yay! ఏంటి లూజర్, ఫ్రీగా గొలుసిస్తానంటే పందెం అన్నావు. పందెం పోయింది, గొలుసు పోయింది. ఇదే నేను పందెం కాస్తుంటే నేనే గెలుచుండేవాడినేమో. ఏటట్లాడు తమ్ముడు? తను కాసుంటే పందెం గెలిచేవాడంట. అవునా? చెప్పు. నువ్వైతే ఏం పందెం కాసేవాడివి? వద్దన్నయ్య, నీ వల్ల కాదు. ఏం పందెం కాసేవాడివో చెప్పు. అన్నయ్య, నువ్వు ఎప్పుడు గెలవాలనేదే నా కోరిక. పర్వాలేదు, పందెం ఏంటో చెప్పు. ఓడిపోతావు అన్నయ్య, ఓడిపోతావు. స్టాప్ ద మ్యూజిక్. ఓడిపోతానంట. పందెం ఏంటో చెప్పు, గెలిచి చూపిస్తా. సరే 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 సరే, నువ్వు ఒక అమ్మాయితో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఏంటి? చెప్పు, ఎవరితో చెప్పించుకోవాలి? ఈ అమ్మాయితోనా? వీళ్ళెవరితో కాదు, నువ్వంటే అస్సలు ఇష్టం లేని అమ్మాయితో చెప్పించుకోవాలి. నేనంటే ఇష్టం లేని అమ్మాయా? నీ ఇంట్లో దింపాను కదా, సత్య. సత్య? ఆ సత్యతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి. ఓకేనా? హలో, మా బావకి తేడాలు వస్తే కసక్కని హేస్తుంది తప్ప ఇలాంటి లవ్వులు గివులు చేత కాదమ్మా. చేత కాదు. అలా కసక్కనేసే రావణాసురుడు సీతని తీసుకెళ్తే ఆయన్ని రాక్షసుడు అన్నారు. అదే శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకెళ్తే ఆయన్ని దేవుడు అన్నారు. ఒకళ్ళు విలను, ఒకళ్ళు హీరో. ఇప్పుడు నువ్వు చెప్పు అన్నయ్య, నువ్వు హీరో అవుతావా, విల్లన్ అవుతావా? వద్దు బావా, నా మాట అన్నయ్య, ఇంకా నీ పెళ్లికి 11 రోజులు టైం ఉంది. ఆ లోక సత్యాతో ఐ లవ్ యూ చెప్పించుకోవాలి, అప్పుడే పెళ్లి చేసుకోవాలి. అలా చేస్తేనే హీరో 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 హీరో. రే, మా బావని ఏం చేసేస్తున్నావురా? ఆట మొదలైందే. ఏంటే 10 రోజుల్లో పెళ్ళని చూస్తున్నా, లేకపోతే వాతలు పెట్టి చూడరా. దీనికి ఎంత పొగరో మాట వినటం లేదు. తప్పమ్మా. సత్య అశోకవనంలో సీత కాదు, అంతఃపురంలో రాణి. ఏం తినాలంటే అది తింటుంది, ఏం కావాలంటే అది కట్టుకుంటుంది, తన ఇష్టం వచ్చినట్టు తను ఉంటుంది. డోంట్ టచ్ ప్లీజ్. ఇన్నాళ్ళు మీరేం చేసినా నా కోసం, నా సంతోషం కోసం చేశారు. కానీ ఈ రోజు నుంచి
నా సత్య కోసం చెయ్యాలి. ఇక నుంచి ఇంట్లో తుపాకుల శబ్దం వినపడకూడదు. సత్య గులాబీ పువ్వు. ఒక రెక్క కింద పడినా మీ రెక్కలు దిగుతాయి. ఈ పులిని ఇక్కడి నుంచి తీసేయండి. నా సత్యకి నచ్చదు. నాకు భయం వేస్తుంది అన్నయ్య. నువ్వు పందెం గెలిచేస్తావేమోనని. యా నీ కాన్సెప్ట్ ఏంటి నాకు అర్థం కావట్లేదే. ఇది నా కాన్సెప్ట్. పులి మీద స్వారీ. రాయిలా సచ్చా 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 చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. సత్య, నాకొక్కసారి లవ్ యూ చెప్పు. నేను హీరోనైపోతా. నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి. రే ఏంటి కడుపులో దేవెత్తనట్టుంది బావా. రే నీకు ముద్దు పెట్టి కొరికేసి నలిపేసి నాకు ఎప్పుడెప్పుడు ఐ లవ్ యూ చెప్పేద్దామా అనిపిస్తుంది. అంత చెండాలగా చెప్పానా? వాడిని వదిలే అన్నయ్య. వాడికి అసలు టేస్టే లేదు. చాలా బాగా చెప్పావు. అయితే సత్యకి తుపాకీ పేల్చినది ఈజీ కాదు ప్రేమ అంటే. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి సూపర్ సందర్భం దొరకాలి. నీకు సమాధానం కావాలి, నేను నీకు సమాధానం చెప్పాలి, అంతే కదా? ఏంటలా ముద్దు పెట్టేశావు? సారీ చెప్పడానికి ఈ ఒక్కదానే కనిపించింది. సారీ చెప్పాలంటే ఎవరైనా చేస్తారా? ఇంతకు ముందు ఎవరు చేసి ఉండకపోవచ్చు, కానీ ఆంధ్రదేశంలో ఇప్పటి నుంచి ఏ అబ్బాయినా ఏ అమ్మాయికి సారీ